జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. మీరు తమ్నైల్లో చూసింటారు, అగ్నివీర్ నేవీ మ్యూజిషియన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి ఎవరితో 10th కంప్లీట్ అయినారో వీళ్ళు అప్లై చేయొచ్చు. చూసుకోండి, డీటెయిల్గా నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. ఒకవేళ వీడియో నచ్చలేకపోతే లాస్ట్కి డిస్లైక్ కొట్టేయండి. చూసుకోండి, అప్లై డేట్ ఎప్పటి నుండి అప్లై చేయాలంటే మనము ఏప్రిల్ 11 నుండి అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 26 ఏప్రిల్, అంటే రేపటి నుండి మనం అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు కానీ నాకు కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని కామెంట్ పెడితే, ఎలా అప్లై చేయాలి కామెంట్ పెడితే మీరు ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్లోనే ఎలా అప్లై చేయాలో చూపిస్తా. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు కానీ 10th క్లాస్ పాస్ అయితే చాలు. 10th క్లాస్ పాస్ అయ్యి 50%తో పాస్ అవ్వాలి. 10th క్లాస్ 50% అంటే మీకు 600 మార్క్స్ ఉంటే 300 మార్క్స్తో మీరు పాస్ అయి ఉంటే చాలు, ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. తర్వాత డిఓబి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరితో 1 జూలై 2004 టు 31 డిసెంబర్ 2008 మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. ఎవరంటే 1 జూలై 2004 టు 31 డిసెంబర్ 2008 మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. బట్ నీ డేట్ ఆఫ్ బర్త్ కన్నా 30 జూన్ ఉంది, 2004 ఉంది, నువ్వు ఎలిజిబుల్ అంటే కాదు. ఒకవేళ నీది జనవరి 1, 2009 నుండి నువ్వు ఎలిజిబుల్ అంటే కాదు. బట్ నీ డేట్ ఆఫ్ బర్త్ కానీ 1 జూలై 2004 ఉంది అంటే నువ్వు ఎలిజిబులే. మరియు 31 డిసెంబర్ 2008 ఉంటే మరి ఎలిజిబుల్. బట్ ఈ మధ్యలో ఉండాలి, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. కానీ ఈ డేట్ కింద ఈ మంత్ కన్నా ఒకటి ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే నువ్వు ఎలిజిబుల్ కాదు. ఇది తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుందాం. సెలెక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుంది ఆ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ బోర్డులో మనం బేసిక్ మాత్రం డిస్కస్ చేసుకుందాం. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్లో ఫస్ట్ మనం వెళ్ళిన తర్వాత మన హైట్ అండ్ వెయిట్ చూస్తారు. ఫ్రెండ్స్, ఎవరైతే హైట్ తక్కువ ఉన్నారో చాలా మంచి అవకాశం. జస్ట్ మీరు 157 సెంటీమీటర్ ఉంటే చాలు, ఈ ఉద్యోగం సాధించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి మీకు. తర్వాత హైట్ అండ్ వెయిట్ చెక్ చేసిన తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ పెడతారు. ఏ టెస్ట్? ఫిజికల్ టెస్ట్ ఈవెంట్స్ పెడతారు. రన్నింగ్ అని, ఉట్టక్ బైటక్ అని, అలాగే ఈవెంట్స్ పెడతారు. తర్వాత ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ పెడతారు. ఏం పెడతారు? ఎగ్జామ్. చూసుకోండి, ఎవరైతే ఫిజికల్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వీళ్ళకు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళు ఎగ్జామ్ అయిన తర్వాత వీళ్ళకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే ఇది మ్యూజిషియన్ నోటిఫికేషన్ కదా, మ్యూజిక్ నోటిఫికేషన్ కదా. మీకు మ్యూజిక్ పాడడం కానీ, కొట్టడం కానీ, తబలా వాయడం కానీ అలా ఏమైనా వస్తున్నాయంటే మీకు స్కిల్లో చూస్తారు. తర్వాత స్మాల్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత జాబ్. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎప్పటికి విడుదలైందంటే 2026 సెకండ్ ఇంటెక్కి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రతి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ విడుదల అవుతుంటుంది. ఈసారి మిస్ అయినా మరి నెక్స్ట్ టైం మీరు మ్యూజిక్లో ఒక స్కిల్ నేర్చుకొని ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫిమేల్ అండ్ మేల్ మరి అప్లై చేయొచ్చు. వీళ్ళు అన్మ్యారీడ్ ఉండాలి, అంటే వీళ్ళకు మ్యారేజ్ కానీ వాళ్ళు ఫిమేల్ కానీ మేల్ కానీ అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనకు మ్యూజికల్ ఎలిజిబుల్ కండిషన్ చూసుకుందాం. మనకు మ్యూజికల్ ఎబిలిటీ ఏముండాలంటే చూసుకోండి, హీ ఆర్ షీ మనం పర్ఫార్మ్ చేసి ఉండాలి మ్యూజిక్ విత్ అక్యురసీ ఇన్ ది టెంపో, పిచ్ అండ్ సింగింగ్ అండ్ వన్ కంప్లీట్ సాంగ్. అంటే మనకు ఒక కంప్లీట్ సాంగ్ వచ్చి ఉండాలి. అండ్ ప్రాక్టికల్ స్కిల్ టు ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్ ఫారిన్ ఆరిజిన్ విత్ ప్రొఫెషియన్సీ ఇన్ టర్నింగ్ ఇన్ ఫర్ ది ఇన్స్ట్రుమెంట్స్ మ్యాచింగ్ అన్నౌన్ నోట్స్ విత్ ది ఇన్స్ట్రుమెంట్. అంటే మనకు ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ వాయించడం కానీ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాడు. వాడు ఏమి ఇచ్చాడు? డచ్ డ్రమ్ అని, డ్రచ్ డ్రమ్ సెట్ అని, బాస్ డ్రమ్ అని, స్నేర్ డ్రమ్స్ అని, సైడ్ డ్రమ్స్ అని, సింబల్స్ అని, నాన్ కోర్మేటిక్ ఇన్స్ట్రుమెంట్స్ సచ్ అస్ ఏ బగుల్, అంటే మనం ఊదుతాం కదా శంఖం లాగా, అది బగుల్ కానీ, మౌంట్యూన్ ఇన్స్ట్రుమెంట్ కానీ, యూజ్ టు ప్రొసీడ్ ఓన్లీ నోట్ డౌన్ ది విత్ ది ఎలిజిబుల్ ఎక్విప్మెంట్. అంటే ఈ ఏదైతే ఇక్కడ ఇచ్చారో ఇలాంటి స్కిల్స్ మీకు ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్
అవుతారు. మీకు కానీ క్లాసికల్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలేమంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలంటే ఉండాలి. వీళ్ళు 3 కేటగిరీస్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ పర్ఫార్మింగ్ హిందుస్థాన్ ఆర్ కర్ణాటిక్ మ్యూజికల్, అంటే మీరు కానీ ఇవాళ ఇచ్చిన హిందుస్థానీ ఆర్ కర్ణాటిక్ మ్యూజిక్లో పర్ఫామ్ చేస్తే మీకు ఆ స్కిల్ సెట్ ఇప్పుడు యూస్ఫుల్ ఉంటుంది, ఉపయోగపడుతుంది. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ మినిమం ఇనిషియల్ గ్రేడ్ ఫ్రమ్ ది ఇంటర్నేషనల్ బోర్డ్ సచ్ అదే ట్రినిటీ కాలేజ్ మ్యూజిక్ లండన్ ఆఫ్ రాయల్ స్కూల్. ఇది ఎవరైనా ఫారిన్లో ఏదైనా కోర్స్ చేస్తున్నారు లండన్లో ఇలాంటిది ట్రినిటీ కాలేజ్లో మ్యూజికల్ ప్రకారంగా వీళ్ళకి. తర్వాత అదర్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ సర్టిఫికేట్ టు ఆఫ్ పార్టిసిపేషన్ అవార్డ్స్ ప్రెజెంటెడ్ అట్ ది వేరియస్ ఈవెంట్స్. ఎవరైనా స్టేట్లో కానీ లేకుంటే సెంట్రల్లో కానీ ఏదైనా యూనివర్సిటీలో పర్ఫామ్ చేసింటారు కదా, ఆ సర్టిఫికేట్ ఇక్కడ ఉపయోగపడుతుంది. మరి ఎవరైతే మన ఆర్డీసీ వాళ్ళు, ఎవరైతే ఎన్సీసీ చేసిన వాళ్ళు ఉంటారో ఆర్డీసీ వాళ్ళు, వీళ్ళు నేషనల్ క్యాంప్ చేసి ఆర్డీసీలో రిపబ్లిక్ డే ప్యాడ్ అలా కల్చర్లో వెళ్ళి అక్కడ వీణ కానీ టబల కానీ వాయించారు, లేకుంటే సింగింగ్ వింటారు, వీళ్ళకి ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇక్కడ ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి అగ్నివీర్ నోటిఫికేషన్ అంటే 4 years మనము సర్వీస్ ఉంటుంది, తర్వాత 25% వీళ్ళు ఫైనలిస్ట్ పర్మనెంట్ చేస్తారు. ఇది మనకు అగ్నివీర్ స్కీమ్ గురించి ఎన్నోసార్లు మనం విన్నాము, తెలుసుకున్నాము. తర్వాత చూసుకోండి శాలరీ మరి ఇక్కడ ఉంటుంది. ఈ పీడిఎఫ్ మరి నేను మీకు మన కమ్యూనిటీ గ్రూప్లో సెండ్ చేస్తే ఎవరైనా జాయిన్ అవ్వలేకపోతే జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు ఈజీగా ఐడియా ఉంటుంది. ఇది గురించి శాలరీ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఎన్నో వీడియోలో. మనకు సెలెక్షన్ ప్రాసెస్ చెప్పా కదా, సెలెక్షన్ ప్రాసెస్ ఫస్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్లో ఏముంటుందో డిస్కస్ చేసుకొని చూసుకోండి. ఫస్ట్ మనకు ఫిజికల్ స్టాండర్డ్ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్లో మనకు మేల్ ఫిమేల్కి ఒక్కొక్క విధంగా మనకు ఈవెంట్స్ జరుగుతాయి. ఈవెంట్స్ అంటే అదే రన్నింగ్, ఉటక్ బైటక్, పుష్అప్స్ అలా జరుగుతాయి. చూసుకోండి ఫస్ట్ మనము మేల్కి చూసుకుందాం. మేల్కి వచ్చేసి 6 minutes 30 seconds టైం ఇస్తారు. 1.6 km అంటే 1.6 kilometers మనం రేస్ని 6 minutes 30 seconds. బెస్ట్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్, అంటే మనం దీంట్లో ఏం మార్కులు సాధించే అవసరం లేదు. తర్వాత ఉటక్ బైటక్ స్క్వాట్స్ ఎన్ని ఉంటాయంటే 20 ఉంటాయి 1 minute. పుషప్స్ ఎన్ని ఉంటాయంటే 15 ఉంటాయి. తర్వాత బెండ్ని సిటప్స్ వచ్చేసి 15 ఉంటాయి. ఇది మేల్కి. అదే ఫిమేల్కి వచ్చేసి వీళ్ళు 1.6 km రన్నింగ్ని 8 minutes కంప్లీట్ చేయాలి. ఎన్ని మినిట్స్లో ఫ్రెండ్స్? 8 minutes కంప్లీట్ చేయాలి. తర్వాత ఉటక్ బైటక్ వచ్చేసి వీళ్ళకి 15 ఉంటాయి, పుషప్స్ వచ్చేసి 10 ఉంటాయి, అండ్ బెండ్ని సిటప్స్ వచ్చేసి 10 ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మనకు ఫిజికల్ స్టాండర్డ్. తర్వాత ఎగ్జామ్ ఏముంటుందంటే వీళ్ళకు ఎగ్జామ్ వచ్చేసి సేమ్ మనకు నేవీ ఎంఆర్లో ఏదైతే ఎగ్జామ్ సిలబస్ ఉందో సేమ్ ఏదైతే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉన్నాయో ఇక్కడ నుండి 25 questions, ఇక్కడ నుండి 25 questions ఏదైతే సబ్జెక్ట్ ఉన్నాయో సేమ్ సిలబస్ వీళ్ళకి మరి అడగడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది, అంటే ఇంగ్లీష్ అంటే హిందీలో ఉంటుంది. మన వాళ్ళు ఇంగ్లీష్లో ప్రిఫర్ చేయండి. చూసుకోండి ఇప్పుడు చూసుకోండి ఇక్కడ సబ్జెక్ట్ చూసుకోండి, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్. నేను ఆల్రెడీ చెప్పా కదా ఇదే. తర్వాత సిలబస్ వచ్చేసి 10th బేస్ మీద ఉంటుంది. తర్వాత 50 questions ఉంటాయి. 50 questions వచ్చేసి ఈచ్ కంటెంట్స్ 1 question contains 1 mark. ఇఫ్ యూ హ్యావ్ డూ రాంగ్ ఆన్సర్ యూ 0.25 marks రెడ్యూస్ చేస్తారు, డిటెక్ట్ చేస్తారు. మీకు ఎంత డ్యూరేషన్, ఎగ్జామ్కి ఎంత డ్యూరేషన్ ఉంటుందంటే 30 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మ్యూజిక్ ఎబిలిటీ టెస్ట్ అంటే మీకు ఏదైతే మీరు ఎవరైతే ఈ టెస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే మీరు ఎగ్జామ్ పాస్ అయినారు అండ్ ఫిజికల్ టెస్ట్ పాస్ అయినారు, అప్పుడు మీరు మ్యూజికల్ ఎబిలిటీ టెస్ట్లు స్టేజ్ 3లో వస్తారు. ఇక్కడ మీ మ్యూజిక్ ఎబిలిటీ చెక్ చేస్తారు. మీకు ఏమైనా అదే మీరు ఏదైతే క్వాలిఫికేషన్ మీద ఏ సర్టిఫికేట్ మీద అప్లై చేసినా ఆ మీద మీకు ఇది చేయడం జరుగుతుంది. మనము ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ఈ డేట్న స్టార్ట్ అవుతుంది 11th April to 26th April. మీకు కానీ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి వీడియో కావాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే కామెంట్లో తెలపండి, బ్రో అప్లికేషన్ వీడియో చేయి బ్రో, అది చేయి బ్రో అని చెప్పండి. నేను ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తా. నాకు జస్ట్ సపోర్ట్ ఉంటే చాలు ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తా.
ఫ్రెండ్స్ ఇది చాలా మంచి అవకాశం. ఎవరితో 10th పాస్ అయ్యి వీళ్ళకు ఒక స్కిల్ ఉందో, మ్యూజికల్ స్కిల్ ఉందో, ఇక్కడ నుండి మీరు హై అథారిటీస్ ఆఫీసర్ లెవెల్కి మరి వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ పేజ్ని ఫాలో చేయండి. అండ్ ఈ వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీ ఎవరైతే ఫ్రెండ్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారో లేకుంటే పాటలు పాడతారో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.